హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. రోజుకొక వివాదాస్పదమైన ట్వీట్లతో సంచలనాన్ని రేకెత్తించే రామ్ గోపాల్ వర్మ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించింది. వర్మను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారట వైద్యులు. అయితే వర్మకు సోకిన ఈ అంతుచిక్కని వ్యాధికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా డాక్టర్స్కు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ వర్మకు సోకిన ఆ భయంకరమైన వైరస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇటీవల కొత్తగా ఒక వైరస్ వచ్చినట్లు కనుగొన్నారు. అదే బాహుబలి వైరస్. ఇది 6 సంవత్సరాలుగా మరుగున ఉండి ఒక్కసారిగా 3 రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా అందరికీ సోకింది. అలా సోకిన బాహుబలి 2 వైరస్ బాధితుల్లో రామ్ గోపాల్ వర్మ ముఖ్యుడు. అయితే వర్మకు ఈ వైరస్ మెదడుకు తన్ని బాహుబలి 2 జెలసైటిస్ వైరస్గా మారిందట. అందుకే ఆయన పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇదేమిటంటారా? రాజమౌళి రూపొందించిన బాహుబలి 2 చూసి విపరీతంగా అసూయకు గురవటం వల్లే వర్మకు ఈ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. అందుకే వెంటనే హాస్పిటల్కు పరిగెత్తాడట. అయితే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు వెళ్లిన వర్మ అక్కడ దృశ్యాన్ని చూసి మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడట. అందుకు కారణం అప్పటికే ఇండియన్ స్టార్ డైరెక్టర్లందరూ ఇదే వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఐసీయూలో చేరిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. ఇదంతా జోక్ కాదండి బాబు. ఈ విషయాన్ని వర్మే స్వయంగా వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.